టెర్రరిస్టులతో వచ్చిన యుద్ధం, అసలు పాకిస్తాను ఇండియా మధ్య శాంతి చర్చల కోసం సీజ్ ఫైర్ ఇచ్చారు. అందరి పెట్టండి టెర్రరిస్టుల్ని సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్తో మన ఇండియన్ గవర్నమెంట్ శాంతి డెవలప్మెంట్కి వచ్చింది. టెర్రరిస్ట్ ఎవరు? టెర్రరిస్ట్ ఒక లక్ష్యం ఉండదు, వాడు అరాచకంగా పెంచుకోవడం ఉండదు. నక్సలైట్ అట్ట కాదు, వాళ్ళకి ఒక లక్ష్యం, ఈ దేశాన్ని ఎట్లా మార్చాలా అనే లక్ష్యం. వాళ్ళు దారులు వేరు కావచ్చు, ఆ దారులు మేము విభజిస్తాం. విధానాలపై పవర్ తగ్గించుకోవచ్చు. సైద్ధాంతిక విభేదాలు ఉన్నా, కార్యాచరణ విభేదాలు ఉన్నా విభేదించుకోవడం, వాదనదారులను ఓడించాలి తప్ప శారీరకంగా మిమ్మల్ని చంపేస్తామని పెట్టినటువంటి దుర్మార్గం పూర్తి ఆలోచన చేస్తారు. అమిత్ షా చెప్పారు 2020 నక్సలైట్ చంపేస్తారు. మనుషులను చంపొచ్చాము కానీ నక్సలైట్ ఆశించినటువంటి సిద్ధాంతం ఓడించారు. ఈ చేత ఇది ప్రపంచవ్యాప్త సిద్ధాంతం, ఒక భారతదేశం అన్నట్టు కాదు, విశ్వవ్యాప్త సిద్ధాంతం మార్క్సిజం లెనినిజం. దాన్ని చేరుకోవడానికి వివిధ మార్గాలు ఎంచుకుంటున్నారు. నక్సలైట్ మార్గం కేటాయించిన ఉద్దేశం మాకు దాన్ని ఓడించుకున్నాం కాబట్టి. ఇప్పుడు మీరు అరాచకాలు సృష్టించేటువంటి టెర్రరిస్టులతో కూడా మాట్లాడి సిద్ధపడినప్పుడు నక్సలైట్ ఎందుకు మాట్లాడని, నక్సలైట్ ఎందుకు చర్చించరు? ఇండియన్ గవర్నమెంట్ చర్చించాలా. నక్సలైట్ అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవస్థ. హోమ్ మినిస్టర్ ఆయన స్వయంగా ఆవిడ ఎంత చంపేస్తున్నారు. చంపడం శారీరకంగా సపోర్ట్ చేయవు కానీ, ఎందుకంటే నువ్వు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా ఆయన శిక్ష తప్పించుకోవడానికి జస్టిస్ లోయాతో సహా 12 మంది చంపించినవాడు ఆయన మన ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్. ఆ విధంగా నక్సలైట్ చంపించాలని చూస్తున్నారు. ఇది సాధ్యం కాదు. ఇప్పటికైనా మీరు పాకిస్తాన్ కూడా అమెరికా టెర్రరిస్టులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్తో మాట్లాడడానికి సిద్ధపడిన తర్వాత, సీజ్ ఫైర్ అంగీకరించిన తర్వాత నక్సలైట్గా మాట్లాడడానికి అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవాలి తప్ప తుపాకీ ద్వారా పరిష్కారం కాదు. అందువల్ల ఈ నేపథ్యంలో ఉత్తర దక్షిణ ధృవాలతో కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు నక్సలైట్తో కలిసి మాట్లాడడానికి కొంత కష్టం ఉంది. వాళ్ళని చర్చలకు ఆహ్వానించాలని, కేంద్ర హోమ్ మినిస్టరే ఆహ్వానించాలని, తద్వారా దేశంలో ఉన్నటువంటి ఈ సైద్ధాంతిక విభేదంతో తొలగించుకోవచ్చు తప్ప శారీరక సాధ్యం కాదు. దీని మీద కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేయమని చూసి నేను కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఒక బీజేపీ ఎంపీ కథ సోఫియాని చాలా హేళనగా మాట్లాడారు. కథ సోఫియా ఎవరు? యుద్ధ భూమి నుంచి హీరోయిన్గా తయారయ్యింది. ఆమె ఎందుకు సాగిస్తుంటే బీజేపీ ఎంపీ వాడు పనికి వాడు ఎంపీ వాడు బీహార్ ఎవడాడు తను హేళనగా మాట్లాడుతున్నాడు. వాడు జాతికి క్షమాపణ చెప్పాలి. బీజేపీ తక్షణ వాడిని సస్పెండ్ చేయాలి. వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా పోతే ఈ జరుగుతున్నటువంటి టెర్రరిస్ట్ జరిగిన యుద్ధానికి హీరోగా ఉన్న వాళ్ళని అవమానించింది కదా. ఇంకోటి ఏంటంటే దాన్ని మనం చూసేది, ఆ రోజు జమ్మూ కాశ్మీర్ జరిగినటువంటి దాడి, అది మామూలుగా అయితే గుర్రాల పైన పోతారు తప్పితే మామూలు జనం నచ్చిపోయేవారు కాదు. అలాంటి ప్లేస్కి ఆయుధాలు పెట్టుకొని తిరుగుతున్నారని చెప్పేసి పానీపూరి అమ్ముకునేవాళ్ళు. ఒకటిపల్లి నుంచి మా ఫ్రెండ్స్ వెళ్ళారు. వాళ్ళకి చెప్పండి, పానీపూరి అమ్ముకునేవాళ్ళు అయ్యా ఆయుధాలు పెట్టుకొని తిరుగుతున్నారు, కొంచెం జాగ్రత్తగా చెప్పారు. అంటే పానీపూరి వాళ్ళకి తెలిసిన సమాచారం డెంగా బ్యాగ్ తెలియదా? జమ్మూ కాశ్మీర్ మేము కాపాడుతాం చెప్పి కేంద్ర ప్రభుత్వం తుపాకులు పట్టుకుని ఆ ప్రాంతానికి వెళ్తుంటే అందులో చిన్న స్పెషల్స్ కావు, స్టెన్ గన్స్, దాచిపెట్టుకోవడం సాధ్యం కాదు. వాటితో పోతున్నప్పుడు ఇంత నిఘాగా ఎందుకు పానీపూరి తెలిసి అంటే మాకు కూడా మీకు తెలియదా? ఇది అందరికీ వస్తున్న వేధింపు ప్రశ్న. మరి తెలిసి ఊరుకున్నారా? మేలుకొని నిద్రపోతున్నారా? నిద్రపోయడం ఆపడం సులభం, మేలుకొని నిద్రపోయడం సులభం కాదు, కష్టం, సాధ్యం కాదు. అందులో మేము మేలుకొని నిద్రపోతున్నాను నాకు అనుమానం. ఘటన జరిగిపోయిన తర్వాత ఏమైంది?
అసలు మొట్టమొదటి నుంచి కూడా మనం అమెరికా మధ్యత్వం అని కానీ మూడవ మధ్యత్వంగా ఒప్పుకోం. జమ్మూ కాశ్మీర్ సమస్య ఇద్దరు పరిష్కారం చేసుకోవాలి తప్ప పాకిస్తాన్ భారతదేశం కలిసి పరిష్కారం చేసుకోవాలంటే మూడో శక్తికి వ్యక్తికి అవకాశం ఇవ్వమంటే మొదటి నుంచి మన ఇండియన్ పాలసీ అనేక మంది తెలుసుకుంటాం. ఇప్పుడు మోడీ చెప్పగానే జీ హుజూర్ ప్రకటించారు. ఏమంతా మోడీ మీద పోయి మోడీ వాళ్ళకు 22,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి అగ్రిమెంట్ జరిగిపోయింది. అది ఇచ్చేట ముందర శాంతిసేత ఒప్పుకోరని ఆయన తప్పిస్తే బాగుంది చెప్పేసి ఒక మాట పాకిస్తాన్ చెప్పించి శాంతిసేత ఒప్పించుకున్నాడు. ఆ డబ్బులు వాడికి అందరికి ఇస్తాడు. అంటే ఆయుధాల డబ్బులు వాడికి ఇస్తాడు. మోడీ గడ్డలు చూసి నవ్వుతుంటాడు ట్రంప్, ఈయన ఉత్సాహపడుతుంటాడు, యుద్ధం జరుగుతాడు. చిత్తశుద్ధి ఎక్కడ ఉంది? కండిషన్ పెట్టాలంటే ఒకటే పెట్టాలి. ఇప్పుడు మన మీద దాడి చేసేటువంటి టెర్రరిస్టులు ప్లాన్ చేసిన ముగ్గురు ఉన్నారు. వాళ్ళని తీసుకుని అప్పగించమని చెప్పండి. ఇప్పుడు 15 రోజుల క్రితం అమెరికా నుంచి ఒక టెర్రరిస్ట్ని తీసుకుని వదిలిపెట్టారు, అప్పగించారు మనకి. బాంబేలో తాజ్మహల్ హోటల్ మీద దాడి చేసినట్టు కీలక సూత్రధారి ఒకరిని తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారు? మరి ఇప్పుడు వెళ్ళేందుకు తీసుకురాకూడదు? వాళ్ళు దాడి చేసినప్పుడు దాడి చేసిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు మాకు అప్పగించండి, నేను శాంతి చర్చ రెడీ అని. శాంతి చర్చ జరిగేటువంటి మార్గంలో దీన్ని పాల్గొన్నటువంటి ప్లాన్ చేసినటువంటి వారిని భారతదేశ ప్రభుత్వానికి అప్పగించాలి. ఇప్పుడు పిఓకే మన పాక్ ఆక్రమిత ప్రాంతం ఎప్పుడైనా రావాల్సింది, దానిపై ప్రొసీడ్ చేసుకోవాల్సింది చర్చించి. ఈ నిబంధన లేకుండా మేము ఒప్పుకుంటున్నాం శాంతికి, మేము ఒప్పుకున్న శాంతి మేము చెప్పాను అంతే కదా. నేనేం చెప్పాను మొట్టమొదటి స్టార్టింగ్లోనే, యుద్ధం పాకిస్తాన్ మీద కాదు, యుద్ధం టెర్రరిస్టుల మీద. టెర్రరిస్టులను అంతం చేసేంత వరకు నిద్రపోకూడదు, దాని మీద మనం ఫైట్ చేయాల్సింది. అంటే టెర్రరిస్టులని అడ్డం పెట్టుకుని పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే దేశం మీద యుద్ధం అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? పాకిస్తాన్ గవర్నమెంట్ తప్పనిసరిగా టెర్రరిస్ట్ సపోర్ట్ చేస్తుంది, ఇంకా బలం చేస్తుంది. అసలు టెర్రరిస్ట్ని బలం పెంచేటువంటి ఏ పద్ధతి చేయకూడదు. టెర్రరిస్ట్ని బలహీనపరచడానికి ఒక్కరు కూడా అన్ని ఎత్తున్నారు కదా. లాడన్ ఎంత చంపారంటే అమెరికా వాడు. లాడన్ చంపాడు, ఎక్కడ షెల్టర్ తీసుకున్నాడు? పాకిస్తాన్ షెల్టర్ తీసుకున్నాడు. కానీ పాకిస్తాన్ యుద్ధం చేయలే. లాడన్ ఎత్తికి పోర్ట్ చంపేశాడు. యుద్ధం చేసి అట్లా చేయించండి, వాళ్ళు పట్టుకోవడానికి మీకు చాలు కాదు. అంతేగాని టెర్రరిస్టుల యుద్ధం, దేశాల యుద్ధం తేడా ఉంది. దాన్ని నేను చెప్తే అంతా నా పైన పడ్డారు. నారాయణ పాకిస్తాన్కి పంపించేసేయండి, ఈ దేశ ద్రోహి వీడు. అలా 1925లో మేము పుట్టాము కమ్యూనిస్ట్ పార్టీ. 1925లో ఆర్ఎస్ఎస్ పుట్టింది. అప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ సజీవంగా ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ సజీవంగా ఉంది. ఆర్ఎస్ఎస్ పొలిటికల్ వెపన్ జనసంఘ పార్టీ కూడా, ఆ తర్వాత మన భారతీయ జనతా పార్టీ. అప్పటి నుంచి ఇప్పటి దాకా మేము బ్రిటిష్ సామ్రాజ్యవాదికి పవర్ సాగిస్తాం. అనేక మంది చనిపోయారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా తేబాక ఉద్యమం, పునఃప్రా ఉద్యమాలు, భూస్వామిత్వంపై ఫైట్ చేశారు. ఉరికంబాలు ఎక్కింది భగత్ సింగ్ లాంటి వాళ్ళు. ఈ పోరాటంలో అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదం నుంచి విముక్తి చెందడానికి కానీ, ఫ్యూడల్ రాజు నుంచి విముక్తి చెందడానికి కానీ ఆర్ఎస్ ఒక పాత్ర వహించిందా? ఒక్క బుల్లెట్ దెబ్బని తినిందా? ఒక్కరోజు జైలుకు పోయారా? అసలు దేశంలో మీరు కాదు, మేము కాదయా, మేము ఫైట్ చేసి సాక్రిఫైస్ చేసుకునేవాళ్ళం. మేము అనేక మంది ప్రతినిధులు అయ్యారు. 4,000 మంది తెలంగాణ పోగొట్టుకున్నాము. పంజాబ్లో మనం పోయి చూస్తే 93 మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చంపేశారు పిలుస్తారు వాళ్ళు. ప్రథమ పౌరుడు, వైస్ ప్రెసిడెంట్ ద్వితీయ పౌరుడుగా ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ జ్యుడిషియరీని అటాక్ చేస్తున్నారు, న్యాయ వ్యవస్థను అటాక్ చేస్తున్నారు. ఇది ఎక్కడ విచిత్రం అంటే సంక్షోభం ఎంత వస్తుందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని చూస్తున్నప్పుడు ఈ దేశంలో ఉన్న ఫెడరల్ వ్యవస్థని, లౌకిక వ్యవస్థని, రాజ్యాంగ వ్యవస్థని ధ్వంసం చేయడానికి కోరుకుంటే బీజేపీ ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు. దీన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు ఏం చేస్తుందంటే బీజేపీ వ్యతిరేక శక్తుల్ని కూడగొట్టుకోవాల్సిన అవసరం, అందరికీ కలుపుకోవాలి. దురదృష్టం
ఆంధ్రప్రదేశ్కి వచ్చేకాడికి అందరూ బీజేపీ ఉండే, పేర్లు వేరు ఉండొచ్చు, బొమ్మలు వేరు ఉండొచ్చు, జెండా వేరు ఉండొచ్చు, అంత బీజేపీ కాళ్ళ కింద పడుతున్నాం బండిస్తుందాకా. చంద్రబాబు నాయుడు బీజేపీ దగ్గర మాట్లాడగలరా? పవన్ కళ్యాణ్ బీజేపీ మాట్లాడగలరా? జగన్ ప్రతిపక్షం ఉన్నాడు, జగన్ మాట్లాడగలరా? ఇప్పుడైనా ఇప్పుడు మాట్లాడితే ఆయన సొమ్ము ఏమైంది మాట్లాడతాడు. అందులో అక్కడ టీడీపీ, బీజేపీ, వైసీపీ అంతా బీజేపీ పూజలో ఉన్నారు, భక్తులు పూజ చేస్తున్నారు. దిస్ ఈజ్ ది టైం. ఆంధ్రదేశంలో కమ్యూనిస్టులతో పాటు ఇంకా కలిసి వచ్చేవాడిని కలుపుకొని ఒక ఉద్యమం, రాజకీయ ఉద్యమం సాగించాల్సిన అవసరం. పొలిటికల్ పాలసీ వచ్చేస్తాం, దీనిలో వ్యాక్యూమ్ వచ్చింది. బీజేపీ ఫ్రంట్కి వ్యతిరేకంగా ఒక వ్యాక్యూమ్ వస్తాం. ఆ వ్యాక్యూమ్ని ఫిలప్ చేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టులది, కలిసి వచ్చే కమ్యూనిస్ట్ వస్తుంది. డెఫినెట్గా ఈ 2-3 ఏళ్లలో రాజకీయ విభజన వస్తుంది. నూతన రాజకీయ శక్తులు ప్రవేశిస్తారు. నూతన రాజకీయ శక్తులు ప్రవేశించే పద్ధతిలో సిపిఐ కూడా మాట్లాడుతుంది. సిపిఐ త్వరలో మాట్లాడుకొని ఈ వ్యూహాన్ని ఎత్తుగడని బలోపేతం చేయడానికి మా ప్రయత్నం చేస్తాం.